అండి పండగ రోజు కొట్టిన కొబ్బరి చిప్పలండి. మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని దీంతో బాగా బెల్లంతో కొబ్బరి రుచి చేసేసుకుందాం. వచ్చేయండి, శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని 2 సార్లు కడుక్కోండి. ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను. ఇందాక కొబ్బరి అన్నా కదా, 2 చిప్పలకి నేను అర కేజీ తీసుకున్నాను. మాకు కాయ పెద్దదిలేండి. కొంచెం వాటర్ పోసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మేము పెట్టుకుందాం. ఇంకా శుభ్రంగా జార్లో వేసుకుందాం. ఇదిగండి, ఇంక ఇలా పడితే చాలు మనకి. కొబ్బరి తురుముకునే వాళ్ళు ఉంటే తురుముకోండి. మా ఇంట్లో అది లేదు, అందుకని నేను జార్లో వేసి ఇలా చేసేసాను. ఇదిగోండి, ఇది కరిగింది బెల్లం కరిగితే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇంకెమ్మటే ఇది పోసేసుకుందాం దాంట్లో. మళ్ళీ గరిటె పెట్టి తిప్పుకుందాం. మరి హైలో పెట్టవాకనండి, మీడియం పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. అండి ఇలా తిప్పుకుంటూ ఉడకబెట్టుకుందాం. హైలో మట్టి పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో కాకుండా మీడియం మంట మీద మనం ఉడకబెట్టుకుందాం. అదిగోండి, దాంట్లోకి పాలకోవ ఉంటుంది చూడండి. ఇదిగోండి, పాలకోవ వేస్తున్నాను. ఇంకా మొత్తం కలిదిప్పుకొని కొంచెం ఉంచుకుందాం. దగ్గర పడింది, ఇంకంతా 2 నిమిషాలు అయిపోతుందండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. అంతా కొంచెం ప్లేటుకు నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను. యాలక్కాయ పొడి వేద్దామండి. తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే మనం లాస్ట్కి వచ్చింది కదా, అందుకని స్టవ్ కాడ ఉండి మనం గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటుతుంది, ఇంకా మనకి దగ్గరకు వచ్చేసింది కాబట్టి తిప్పుతూ మనం నిలబడాలి ఒక 2 నిమిషాలన్నా. ఎందుకంటే మనం అవతల పోయామంటే అడుగంటుతుంది. బాగా దగ్గరకు వచ్చేసింది. పాలకు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. బా నోరు ఊరిపోతుంది, అసలు గుమాయించిపోతుంది వాసన కూడా ఇంట్లోకి. బాగా దగ్గర పడి చూసారా, మనం అనుకుంటారు దగ్గర పడిందని మనకి ఎట్ట తెలుస్తుంది అక్క అని అడుగుతారేమో. మనం గెరటి పెట్టేటంటే అదిగో నీట్గా వస్తుంది చూడండి, ఇంకా అలా వచ్చేస్తుంది. ఇంకా మనం ప్లేట్లో తీసేసుకుందాం. 1 నిమిషం అండి. పాలకోవ అయితే రెడీ అయింది. అదిగో శుభ్రంగా వస్తుంది చూడండి, చేతంటే మనకి ఇంక ఇలా వచ్చిందంటే పాలకోవ రెడీ. ఇది కొబ్బరి లూజు రెడీ. ఇది మొత్తం తీసి ఇదిగో దీంట్లో పోసుకున్నాను. శుభ్రంగా ఆరిపోవాలండి ముఖ్యంగా, లేదా కాలిపోతుంది. జాగ్రత్త అండి, పేటు మట్టికి జాగ్రత్త, మనకి కాలి అంటకపోతుంది. అందుకని కాసేపు ఉంటే అదే ఊడొస్తుంది. ఇంకోండి ఇలాగా వచ్చింది బాగానే. కనీసం కాసేపు ఆగాలండి, అది కూడా చూపిస్తాను. నిజంగా బాగుందండి. ఇంకా ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాను, బాగా వచ్చిందండి. ప్లేట్లో పెట్టుకున్నాను. అసలు కొబ్బరి లూజ్ అంటే ఎలా ఉంటుందా అనిపించింది. బా సూపర్. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియో అయితే మీ ముందరికి వచ్చేస్తాను.